ఇచ్చావో ఆ విశ్వాసానికి తగిన ఫలం అంత కరెక్ట్గా నువ్వు పొందగలుగుతావు. ఇది దేవుని వాక్యం ఇస్తున్న సత్యం. ఇప్పుడు ముందే కృతజ్ఞతలు చెల్లించాడు. తండ్రి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడే కాదు, నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకున్నట్లు ఈ కార్యము జరిగిస్తున్నావు అని చెప్పి లాజరు బయటికి రమ్మని పిలిస్తే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. చచ్చిపోయిన వాడిని ఒకరిని తిరిగి బ్రతికించడం, అది కూడా 4 రోజుల తర్వాత బ్రతికించడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఆ కార్యం జరిగింది అక్కడ. మనుషుడు ఎవడో చేయలేని కార్యం అది, మానవాతీతమైన కార్యం అది. కానీ యేసు ప్రభు ఒక్క మాటతోనే 4 రోజుల క్రితం చనిపోయి సమాధి చేయబడి రాయి తీద్దామంటే మార్తా ఒప్పుకోలా, వాసన వచ్చింది, 3వ రోజుకి కుళ్ళిపోయి చండాలమైన వాసన వచ్చింది.